మీరు ఊరెళ్తున్నారా? అయితే జాగ్రత్త. మీ ఇంటి ఎంత గట్టి తలుపులున్నా, ఎంత పెద్ద తాళాలు వేసినా, సెక్యూరిటీ కోసం ఎన్ని సీసీ కెమెరాలు బిగించినా అవన్నీ ఒక దొంగల ముందు బలాదూర్. తాళం వేసి ఉన్న ఇల్లు కనిపించిందంటే చాలు, కన్నం వేయకుండా మీరు తిరిగొచ్చే లోపే మీ ఇంట్లోంచి నగలు డబ్బు కొల్లగొట్టుకొని పోతారు. మరి ఆ దొంగల సంగతి ఏంటో తెలుసుకోవాలంటే వాచ్ దిస్. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని అపురూప కాలనీలో నివసించే పింటూ తన కుటుంబ సభ్యులతో కలకత్తా వెళ్లాడు. తిరిగొచ్చాక చూస్తే తన ఇంట్లో దొంగలు పడినట్టు గుర్తించాడు పింటూ. అదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. సీసీ కెమెరాలను పరిశీలించిన పింటూ వెంటనే జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పింటూ ఇంట్లో దొంగతనానికి పాల్పడింది వేణుగోపాల్, సంపత్, సాయిలుగా గుర్తించారు పోలీసులు. వారు ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో కిటికీ గ్రిల్స్ తొలగించి బంగారం, వెండి, నగలు దోచుకెళ్లే గజ దొంగలు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వారు చాలా ఇండ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. వేణుగోపాల్ సైబరాబాద్ పిఎస్ పరిధిలో ఇప్పటికీ 44 కేసుల్లో నిందితుడిగా ఉండగా గతంలో దుండిగల్ పిఎస్ నుంచి పీడీ యాక్టు ద్వారా సంవత్సరం జైలు శిక్ష కూడా అనుభవించాడు. దాంతోపాటు పోక్సో చట్టం, ఎన్డీపీఎస్ చట్టం కేసులలో కూడా వేణుగోపాల్ నిందితుడిగా ఉన్నాడు. వేణుగోపాల్ను జీడిమెట్ల పోలీసులు అదుపులో తీసుకుని అతని వద్ద నుంచి 11,50,000 రూపాయలు విలువ చేసే బంగారం నగలును స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి వేణుగోపాల్ను రిమాండ్కు తరలించారు. కాగా మరో నిందితుడు సంపత్ సాయి పరారీలో ఉన్నాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిన్న రాత్రి గాజుల రామారంలో పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారించి ఇంట్రాగేట్ చేయగా అతను ఈ మధ్య కాలంలో చేసినటువంటి 3 కేసులను కన్ఫెస్ చేయడం జరిగింది. జిడిమెట్ల, బాచ్పల్లి అలాగే గట్కేసర్లో 3 నేరాలు చేయడం జరిగింది. ఆ 3 నేరాలకు సంబంధించిన సొత్తును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 12 తులాల బంగారం, సిల్వర్ అలాగే 50,000 రూపాయలు క్యాష్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసును చేయించడానికి సీసీ కెమెరాల ఆధారంగా ఎక్కడైతే మేము సైతం అలాగే కమ్యూనిటీ పోలీస్ సంబంధించి పెట్టినటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఆ యొక్క నేరస్తుని కదలికలను గుర్తించి అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతనితో పాటు ఇంకొక నేరస్తుడు ఉన్నాడు. ప్రస్తుతం అతను అబ్స్టాండింగ్ లో ఉన్నారు. అతని కోసం కూడా బృందాలు గాలిస్తా ఉన్నాయి. గతంలో దాదాపు 40కి పైగా కేసుల్లో ఇతను ఇన్వాల్వ్ కావడం జరిగింది. దుండిగల్ పిఎస్ నుంచి పీడీ యాక్ట్ లో కూడా ఇతను గతంలో అరెస్ట్ కావడం జరిగింది. ఈ నేర ప్రవృత్తిని మార్చుకోకుండా ఇలాగే నేరాలు చేస్తున్న వ్యక్తిని అతని ఎంఓ ఆధారంగా, అతని సీసీ కెమెరా ఆధారంగా పట్టుకోవడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేయడంతో పాటు పీడీ యాక్ట్ కూడా మళ్ళీ ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉంది.